హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ అయితే చూపిస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం ఈ కాంబినేషన్లో అయితే ట్రై చేస్తున్నాను. మనం నాన్ వెజ్లలో మటన్లోనైనా చికెన్లోనైనా బోటీలోనైనా గోంగూరను వేసుకోవాలంటే అది ఎర్ర గోంగూరను మాత్రమే వేసుకోవాలి, తెల్ల గోంగూరను వేసుకోవద్దు. ఎందుకంటే ఎర్ర గోంగూర పుల్లగా ఉండడం వల్ల కూరకు చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఎర్ర గోంగూరను మాత్రమే వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లలో మసాలా దినుసులు వేసుకోవడం వల్ల కూర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. అవి హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg మటన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి, మటన్లో అయితే ఈ విధంగా వాటర్ ఫామ్ అవుతాయి కదా, అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం, మీకు సరిపడా మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ని పోసుకొని అంతా కలుపుకొని ఒక 15 minutes అయితే ఉడికించుకోవాలండి. మటన్ కొంచెం లేట్గానే ఉడుకుతుంది కదా, ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు అంటే గ్రేవీ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడు దీంట్లో అయితే ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అది తొందరగానే ఉడికిపోతుంది. గోంగూర అనేది చాలా ఈజీగా ఒక 5 minutesలో ఉడికిపోతుంది. దీన్ని బాగా కలుపుకోవడం వల్ల గోంగూర ఫ్లేవర్ అనేది అంతా బాగా మటన్కి పడుతుంది. గోంగూర ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఎలా వచ్చిందో అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా ఎమ్మీగా సూపర్ టేస్ట్ కుదిరిందండి. ఒక్కసారి తిన్నాం కదా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగా కుదిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సండే స్పెషల్గా మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.